కార్మికులు ఉన్నారో 100% ఆ కార్మికుల శ్రమ ఉపయోగించే ఇందులో బొగ్గు ఉత్పత్తి చేస్తాం. కాబట్టి సుమారు 2000 పైచిలకు కార్మికులు 40-45 సంవత్సరాలు పనిచేయడానికి 40-45 సంవత్సరాలు 2000 పైచిలకు కార్మికులకు ఉపాధి కల్పించేటువంటి అతి ఉత్తమమైనటువంటి బొగ్గు బావి ఇది మనం చేస్తా ఉన్నాను. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక తెలంగాణకు మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగపడేటువంటి బొగ్గు బావి. ఇప్పటి వరకు సత్తుపల్లిలోని జీవీఆర్ ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది పెద్ద బ్లాక్. దాంట్లో 227 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది అక్కడ. అది బిగ్గెస్ట్ బ్లాక్ ఇన్ సింగరేణిలో ఇప్పుడు ప్రస్తుతం సత్తుపల్లి జీవీఆర్ ఓపెన్ కాస్ట్. ఇప్పుడు వచ్చినటువంటి బ్లాకు 434 టన్నుల బొగ్గుంది. కనీసము అందులో కొంత అక్కడక్కడ పోయినా కూడా 340 మిలియన్ టన్నులు 340 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి అవకాశం దీంట్లో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దీని ద్వారా రైల్వే నెట్వర్క్ పెంచుకోవాల్సి వస్తుంది. మనకు నూతన రహదారులు ఏర్పాటు చేసుకుంటాం, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటాం. ఇది మరి నేను ఈ రెండింటి విషయం కూడా తాడిచెర్ల టు 340 మెట్రిక్ టన్నులు ఈజీగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు తోవుకోవడానికి అవకాశం ఉంటుంది. 340 మిలియన్ టన్స్. అదేవిధంగా ఒరిస్సాలో ఏదైతే మేము సాయం చేయడం జరిగిందో, ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి మన సింగరేణికి నైని కోల్ బ్లాకు అది 455 మిలియన్ టన్నులు. అది కూడా టోటల్గా ఈరోజు కొత్తగా సింగరేణికి చేరినటువంటి ఈ 2 బ్లాకుల ద్వారా